కేసీఆర్ రిటైర్మెంట్ 20 నెలలుగా ఫామ్ హౌస్కే పరిమితం. బయటి రాజకీయాలపై మౌనం. పొలిటికల్ విమర్శలకి ఆరోపణలకి సైతం సైలెంటే. సొంత పార్టీ వ్యవహారాలపైన స్టిల్ నో రియాక్షన్. కవిత ఎపిసోడ్ కట్టడిలో నో రిజల్ట్. వరంగల్ వేదికగా జన్మలోకి వస్తానన్న కేసీఆర్ అనారోగ్యమే అసలు కారణమా, లేక రాజకీయాలకు కేసీఆర్ గుడ్ బై చెప్తున్నారా? వెళ్ళు. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. గులాబీ బాస్ మాజీ సీఎం కేసీఆర్ రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనలో ఉన్నారని, అందుకే అటు ప్రత్యర్థి పార్టీల నుంచి వచ్చే విమర్శలు, ఇటు సొంత పార్టీలోని కలహాలను పట్టించుకోవడం లేదని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఓవైపు వయోభారం, మరోవైపు కొత్త తరం లీడర్లను ధైర్యంగా ఎదుర్కొనే ఓపిక లేకనే మౌనంగా ఉన్నారా అనే చర్చ కూడా జరుగుతున్నది. అధికారం దూరమైనప్పటి నుంచి క్రియాశీల రాజకీయాలకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. పార్టీ లీడర్లను పెద్దగా కలవడం లేదు. పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఇక కవిత ఎపిసోడ్ విషయంలో కేసీఆర్ ఫెయిల్ అయ్యారని, సొంత పార్టీనే చక్కదిద్దలేని లీడర్ రాష్ట్రాన్ని ఏం పాలిస్తాడు అనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ ఇయర్ ఏప్రిల్ 27న వరంగల్ వేదికగా జరిగిన పార్టీ రజతోత్సవ సభలో ప్రజల ముందుకు వచ్చిన మాజీ సీఎం కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేశారు. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని ఇంతకాలం ఆగాను, ఇప్పటి నుంచి బయటకు వస్తా, అందరి తరపున పోరాడతా అని ప్రకటించారు. ఆ ప్రకటన చేసి దాదాపు 4 నెలలు పూర్తయినా ఇంతవరకు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి రాలేదు. ఈ 4 నెలల్లో ప్రజా సమస్యలను అడ్రస్ చేసేందుకు గులాబీ బాస్ ఎక్కడా కనిపించలేదు. లేటెస్ట్ గా యూరియా కొరతతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. దీనిపై కనీసం పెద్దయినా స్పందించలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి వరకు కేసీఆర్ రాజకీయ ఎజెండాను ఫిక్స్ చేసేవారు. ఆయన తీసుకునే నిర్ణయాలు, ప్రకటనలు, విమర్శల చుట్టూనే అన్ని పార్టీలు చక్కర్లు కొట్టేవి. అంతగా రాజకీయాలను శాసించిన గులాబీ బాస్ పార్టీ ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్ అయ్యారు. ప్రతి విషయంలోనూ కేసీఆర్ టార్గెట్ గా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. గతంలో కేసీఆర్ పాలన తీరు తీసుకున్న నిర్ణయాల్లోని లోపాలను ఎత్తిచూపుతూ ఆరోపణలు, విమర్శలు కూడా చేస్తున్నాయి. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అక్రమాలు, ఫోన్ ట్యాంపింగ్ అంశాలపై సీఎం రేవంత్, మంత్రులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అలాగే బీజేపీ లీడర్లు సైతం ఆయనపై అటాక్ చేస్తున్నారు. వీటిపై నేటి వరకు గులాబీ బాస్ స్పందించలేదు. మౌనం ఎప్పుడు వీడతారా అని అటు పార్టీ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. చివరకు జస్టిస్ ఘోష్ కమిషనర్ కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ నిర్ణయాల వల్లే తప్పిదాలు జరిగాయని రిపోర్ట్ ఇచ్చినా ఇంతవరకు మాజీ సీఎం స్పందించకపోవడం నిజంగా షాకింగే. గజ్వేల్లోని తన ఫామ్ హౌస్ లో ఉంటున్న కేసీఆర్ పార్టీ లీడర్లను కలిసేందుకు సమయం ఇవ్వరనే విమర్శలున్నాయి. ఎవరైనా చొరవ తీసుకుని అక్కడికి వెళ్ళినా కలవడం కష్టమనే కామెంట్స్ కూడా ఉన్నాయి. అయినా రెగ్యులర్ గా కేటీఆర్, హరీష్ రావుతో మాత్రమే టచ్ లో ఉంటారని టాక్. అడపాదడపగా పార్టీలోని సీనియర్ లీడర్లను పిలిచి మాట్లాడుతుంటారని ఆ పార్టీ నేతల అభిప్రాయం. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ ఇతర లీడర్లు, ఎమ్మెల్యేలను కలవకుండా దూరంగా ఉన్నప్పుడు, క్షేత్రస్థాయిలో పార్టీ లీడర్లు ఎదుర్కొనే సమస్యలు వినేందుకు ఇంట్రెస్ట్ చూపించినప్పుడు ఆ హోదా ఎందుకు, అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే చేశారు, ఇప్పుడు కూడా టైం ఇవ్వరా అని పార్టీ లీడర్లు ఫైర్ అవుతున్నారు. దాదాపు 20 నెలలుగా కేసీఆర్ బయటకు వచ్చి రాజకీయాలు మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వం ఇచ్చే అన్ని రకాల ప్రోటోకాల్ సేవలను అనుభవిస్తున్నారు. కానీ సభకు వచ్చి చర్చల్లో పాల్గొనడం లేదు. నిబంధనల ప్రకారం ప్రతి 6 నెలలకోసారి అసెంబ్లీకి రావాలి. కాబట్టి ఓసారి బడ్జెట్ ప్రసంగం సమయంలో, మరోసారి గవర్నర్ స్పీచ్ టైంలో సభకు వచ్చి వెళ్లారు. ఆ మాత్రం దానికి కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకు, ఇతర ఎమ్మెల్యేలకు ఇవ్వచ్చు కదా అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోనే విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో కేసీఆర్ కు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదని ఆయన్ను దగ్గరగా గమనించిన లీడర్లు చెబుతూ ఉంటారు. కానీ కవిత ఎపిసోడ్ ను కంట్రోల్ చేయడంలో గులాబీ బాస్ పూర్తిగా ఫెయిల్ అయ్యారని విమర్శలు వస్తున్నాయి. సొంత మనుషులు బయటికి వెళ్లి పార్టీపై విమర్శలు చేస్తే ఏం జరుగుతుందో ఆయనకు బాగా తెలుసు. కవిత పార్టీకి వ్యతిరేకంగా అడుగులు వేసేందుకు సిద్ధమైన తొలి రోజుల్లోనే ఆయన సమస్యకు ఎందుకు ఫుల్ స్టాప్ పెట్టలేదు? ఒకవేళ సమస్య పరిష్కారానికి కేసీఆర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదా అనే చర్చ జరుగుతున్నది. నిజంగా కేసీఆర్ మాటలను సొంత ఫ్యామిలీనే లెక్క చేయకపోతే ఇక పార్టీ లీడర్లను ఎలా పట్టించుకుంటారు? లీడర్లు క్రమశిక్షణతో ఎలా ఉంటారు అనే ప్రశ్న ఇప్పుడు కేడర్లో ఉంది. మొత్తానికి కవిత ఎపిసోడ్ పార్టీ గ్రాఫ్ ను 0 స్థాయికి తీసుకెళ్లిందని బీఆర్ఎస్ లీడర్లు ఆందోళన చెందుతున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి, బయటకు వచ్చి రాజకీయాలపై స్పందించకపోవడానికి అనారోగ్యమే కారణమని పార్టీ లీడర్లు చర్చించుకుంటున్నారు. అనారోగ్య సమస్యల మూలంగానే ఆయన అసెంబ్లీకి హాజరు కాలేదని అంటున్నారు. ప్రస్తుతం కేసీఆర్ వయసు 71 సంవత్సరాలు. కిడ్నీలు సహా కొన్ని ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అందుకే జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు హాజరైనప్పుడు తాను ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను వివరించి పబ్లిక్ హియరింగ్ వద్దని రిక్వెస్ట్ చేశారని గుర్తు చేసుకున్నారు.
పలుమార్లు యశోద హాస్పిటల్కి వచ్చి టెస్టులు చేయించుకోవడం ఇందుకు నిదర్శనమని వివరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కేసీఆర్ రియాక్ట్ కాకపోవడంతో కేసీఆర్ ఇక రిటైర్మెంట్ తీసుకుంటున్నారా అన్న చర్చ నడుస్తుంది. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.